మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే మహనీయుల ఆశయాలను, ఆలోచన విధానాలను కొనసాగిస్తూ వారు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కాంగ్రెస్ నాయకులు మల్యాల రాజ్వీర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని జైభీం చౌరస్తా వద్ద గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి పురస్కరించుకుని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమగ్ర అభివృద్ధికి విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లక్కం బాబు, ఏడబోయిన ప్రభాకర్, రాజు, శంకర్, లక్కం నాంపల్లి, దోసల రామచంద్రం, పిట్ల రఘు, ప్రసాద్, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని జైభీం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మాలమానాడు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ సందర్భంలో నేను ఆ మహనీయుడు, ఆ మహాత్మా జ్యోతిరావు పూలే ఆ విద్య అనేటువంటి దాన్ని ప్రసాదించకపోతే నేను ఇంతవాణి కాదని తెలియడం జరిగింది. ఆ విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత అటువంటిది. మరి మహనీయులను కలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ మండల శాఖ పక్షాన ఘనంగా నిర్వహించడం జరిగింది. మహనీయులను స్మరించుకుంటూ మహనీయుల ఆశయ సాధనలో ముందుకెళ్లవలసిన అవసరం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో నిజంగా తన యొక్క సతీమణిని ఒక ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఈ దేశానికి చదువుల తల్లిగా నామకరణం చేయడం జరిగింది సావిత్రిబాయి పూలే గారిని. తనకు పిల్లలుంటే అడ్డు వస్తారన్న ఉద్దేశం కొద్దీ పిల్లలే వద్దనుకున్నటువంటి మహనీయుడు మన జ్యోతిరావు పూలే గారు. ఈనాటి కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక జై భీములు తెలియజేస్తూ జై పూలే, జై పూలే.